బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. శ్రీవారి మెట్టు దగ్గర సెక్యూరిటీ గార్డ్ చిరుతపులిని చూశాడు. రాత్రి కంట్రోల్ రూమ్ దగ్గరకు చిరుత రావడంతో దానిని కుక్కలు వెంటపడ్డాయి. చిరుతను చూసిన సెక్యూరిటీ గార్డ్ భయంతో కంట్రోల్ రూమ్ లోకి వెళ్లి తాళాలు వేసుకున్నాడు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు చిరుతపులి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. తిరుపతిలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. శ్రీవారి మెట్టు దగ్గర సెక్యూరిటీ గార్డ్ చిరుతపులిని చూశాడు. రాత్రి కంట్రోల్ రూమ్ దగ్గరకు చిరుత రావడంతో దాని వెంట కుక్కలు వెంటబడ్డాయి. చిరుతను చూసిన సెక్యూరిటీ గార్డ్ భయంతో కంట్రోల్ రూమ్ లోకి వెళ్లి తాళాలు వేసుకున్నాడు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు చిరుతపులి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. తిరుపతిలో మరోసారి అయితే చిరుత సంచారం కలకలం రేపుతోంది. మరి దీనికి సంబంధించి అటవీ అధికారులు ఏం చెప్తున్నారు? డీటెయిల్స్ ఏంటి దామోదర్? ప్రసన్న, ఏదైతే తిరుమల శ్రీవారి నడక మార్గం అంటే అలిపిరి మార్గం కాకుండా శ్రీవారి మెట్టు మార్గంలోనే మొదట్లోనే రాత్రి తెల్లవారుజామున ఒక చిరుతపులి సంచారము భక్తులను భయాందోళనకు గురి చేసింది. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది దిలీప్ ఈ విషయాన్ని చూసిన వెంటనే ఫారెస్ట్ అధికారులకు విషయాన్ని తెలియజేశారు. అయితే సహజంగా చిరుతపుల కదలికలు ఎక్కువగా అటు తిరుపతి అలిపిరి నడక మార్గంలో మాత్రమే కనిపిస్తాయి. ముఖ్యంగా అలిపిరి నడక మార్గంలోని 7వ మెట్టు మైలు మార్గం నుంచి నరసింహస్వామి ఆలయం మధ్య సుమారు ఒక 4 కిలోమీటర్ల మార్గ మధ్యంలోనే ఎక్కువగా కనిపించేవి. కానీ అలాంటిది ఈసారి శ్రీవారి మెట్టు మార్గంలో అరుదుగా కనిపించే చిరుతపుళ్ళు ఈసారి అక్కడ కనిపించాయి. ముఖ్యంగా ఏదైతే జింకల వేట కోసం కానీ అదేవిధంగా కుక్క పిల్లల కోసం ఈ చిరుతపుళ్ళు కదలికలు వచ్చింటాయని ఫారెస్ట్ అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే కుక్కలను ఎక్కువగా చిరుతపుళ్ళు వేటాడడానికి ఇష్టపడతాయి. ఈ ప్రాంతంలో ఏదైతే శ్రీవారి మెట్టు మార్గం మొదట్లో తినుబండారాల స్టాల్స్ కానీ అదేవిధంగా అనుమతి లేకుండా పెద్ద ఎత్తున ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ పారవేసిన ఆహార పదార్థాల కోసం కుక్కలు రావడం, కుక్కలను వేటాడడానికి చిరుతపుళ్ళు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. గతంలో కూడా ఈ ప్రాంతాన్ని క్లియర్ చేయాలి, నీట్ గా ఉంచాలి, లేకపోతే భక్తులు తెల్లవారుజామున 3 గంటల నుంచి శ్రీవారి మెట్టు మార్గానికి చేరుకుంటారు. ముఖ్యంగా 6 గంటల నుంచి ఏదైతే నడక దర్శన టోకన్స్ ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరంతా ఇటు భక్తుల రక్షణ కోసము క్రూర జంతువులు కానీ చిరుతపుళ్ళు రాకుండా ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని క్లియర్ చేయాలని చెప్పినప్పటికీ అక్కడున్న ఫుట్పాత్ వ్యాపారులు కానీ ఇతరులు పట్టించుకోకపోవడంతో ఈ ప్రమాదం తలెత్తిందని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. మొత్తం మీద అయితే తాము అక్కడ ఒక బోన్ ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామని చెప్తున్నారు. అయితే చిరుతపులి కదలికలు గమనించిన వెంటనే అలర్ట్ చేశారు అక్కడ ఉన్న భక్తులకు. దీంతో పాటు భక్తులు కూడా కొంత భయాందోళనకు గురైన పరిస్థితి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో చిరుతపులి కదలికలు కనిపించడం అరుదు కావడం, దట్టమైన అరణ్యం కూడా పక్కనే ఉండడం, దీంతో పాటు కంచె కూడా అటు ఇటువైపు ఉన్నప్పటికీ చిరుతపులి బయటికి ఎలా వచ్చిందని వారు అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి టీటీడీ ఈవోతో పాటు ఇతర ఉన్నతాధికారులకు కూడా తెలియజేశాము. దీంతో పాటు ఫారెస్ట్ అధికారులు కూడా ఈ విషయంలో అక్కడ చిరుతపులి యొక్క కదలికలను అంచనా వేయడానికి తగిన చర్యలు తీసుకుంటాం. దీంతో పాటు అటు ఇటు 2 బోన్లు ఏర్పాటు చేసి వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తామని అంటున్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.